1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక గౌరవం, గుర్తింపు వచ్చిన విషయం కూడా ఆ ప్రాంత వాసిగా నేను గర్వంగా చెప్పదలిచాను. తెలుగుదేశం పార్టీ రాకముందు ఆ ప్రాంతానికి మినిమమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండేది కాదు. మినిమమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి, ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక భూమికి పోషించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా. దాని ఫలితాలు కూడా చూస్తే 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఎప్పుడూ ఆ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తూ వచ్చారు. అటువంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంటే తప్పనిసరిగా మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి బీజం వేశారు. ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చి కొత్త టెర్మినల్ నిర్మించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవల్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంతకంటే మనం ముందుకు తీసుకెళ్లలేం. అది కూడా సిటీ మధ్యలో ఉంది. ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ 3 జిల్లాలు రూపురేఖలు మారాలంటే, ఈ 3 జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఫస్ట్ మెట్టుగా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒకటి నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఎక్కడైతే బాగుంటుందంటే 3 జిల్లాలకి అనుకూలమైనటువంటి ప్లేసు, నేషనల్ హైవేకి పక్కన సీకి ప్యారలల్గా మనం ఎయిర్పోర్టు నిర్మించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి భోగాపురాన్ని నిర్ణయం చేశారు. నిర్ణయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా నేను మంత్రిగా ఉన్నాను. నేను స్వయాన చూశాను. ఒరిజినల్గా 5,000 ఎకరాలు ఎక్వైరీ చేద్దామని ప్లాన్ చేశాం. కానీ అక్కడున్న పరిస్థితుల వల్ల ఆ రోజు కూడా ఈ దుర్మార్గులు ఆ ఎయిర్పోర్ట్ని రాకుండా చేయడానికి ప్రజలని రెచ్చగొట్టి మీరు ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వద్దని చెప్పి ఊరు వాడ తిరిగిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను.